అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పావని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ అయితే సాటర్డే, మేమైతే ఇవాళ మందారగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది స్పెషల్లీ కర్ణాటకలో, కన్నడలో అయితే బాసిడి బెట్ట అంటారనమాట. బెట్ట అంటే హిల్ అని. సో మనమైతే ఇవాళ మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో మీకు కూడా అది చూపించాలనేసి ఇవాళ అయితే వెళ్తున్నాం అనమాట. ఇవాళ సాటర్డే. సో మేమైతే చక్కగా స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ 8:30కి అలాగా. సో ఇప్పుడైతే పెట్రోల్ బంక్ అయితే వచ్చేస్తున్నాము. సో చక్కగా పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేసేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా. సో మిడిల్లో ఎక్కడ ఆపకుండా, అందుకనేసి ఫస్ట్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నాము. సో తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము. సో బిటిఎం నుంచి నైనాంజనహల్లి వెళ్తున్నాము. నైనాంజనహల్లి నుంచి మనం టువర్డ్స్ యశ్వంతపుర అండ్ తుమ్కూరు అయితే వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో ఎక్కడ ఆగాల్సిన అవసరం కూడా లేదనమాట. డైరెక్ట్ మెయిన్ రోడ్ అనమాట. ట్రాఫిక్ తక్కువ ఉంటే మాత్రం ఇబ్బంది లేదు, త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం ట్రాఫిక్ అయితే అక్కడక్కడ కొంచెం ఎక్కువే ఉంది. సో అందుకని లేట్ అయిపోయింది. సో అంటే ఎక్కువ టైం అయితే పట్టలేదు, మాకు 2.5 hours పట్టింది. సో ఇంకా డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్. ఇంకా మనం కార్లో, ఐ మీన్ 4-wheelerలో వెళ్తే ఒకలా ఉంటుంది, అండ్ 2-wheelerలో మేమైతే 2-wheelerలో వెళ్ళాము. సో అందుకనేసి మాకు 2.5 hours పట్టింది. ఇదైతే మాత్రం టోటల్లీ డిపెండ్స్ ఆన్ ది డ్రైవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం ఎంత టైంకి రీచ్ అవుతాం అనేసి. మాక్సిమం అయితే 2 hours అని చూపిస్తుంది మనం గూగుల్లో సర్చ్ చేసినా కూడా. సో నేను చెప్పాను కదా, ఇదైతే బస్లో వెళ్ళాలి అనుకుంటే బెంగళూరు నుంచి మెజెస్టిక్లో దిగేసేసి మెజెస్టిక్ నుంచి తుమ్కూరు వెళ్ళే బస్సులు అయితే ఎక్కాలన్నమాట. సో తుమ్కూరులో దిగిన తర్వాత, తుమ్కూరులో ఎక్కడ దిగాలి అంటే బసిడిబెట్ట క్రాస్ జంక్షన్ అని ఉంటుంది అనమాట స్టాప్. అక్కడ నుంచి దిగి అక్కడ నుంచి ఆటో కానీ క్యాబ్ కానీ తీసుకొని వెళ్ళొచ్చు. సో ఆటోస్ కూడా ఉంటున్నాయి అవైలబుల్లో. మెట్రో ఏంటంటే మెట్రో ఓన్లీ మాధవరం వరకే వస్తుందండి, అదే లాస్ట్. ఇంకా సో దాని తర్వాత ఇంకా మెట్రో లేదు. సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగామన్నమాట. సో ఇక్కడ ఒక 15 minutes అయితే మాకు టైం పట్టింది. సో చక్కగా ఇంకా మేము ఇడ్లీ ఇంకా పూరి కూడా ఆర్డర్ ఇచ్చాము, ఇంకా దోశ కూడా. పవన్కి పూరి అంటే ఇష్టం. సో అందుకనేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కొంచెం ఒక 5 minutes అలా బ్రేక్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. తర్వాత మేము మిడిల్లో ఉన్నప్పుడు మాకు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఫ్లోర్ మ్యాట్స్ అనమాట. సో ఇవి ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది. సో అందుకనేసి ఇంకా మాకు అక్కడ కనిపించేసరికి అవి అయితే మేము ఒక 2 తీసుకున్నాము కిచెన్లోకి అనేసి. సో అవి తీసుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా, ఎటు చూసినా మొత్తం కొబ్బరి చెట్లే. ఈ NH4 అండి, నేషనల్ హైవే 4 అండ్ ముంబై హైవే. మనకైతే హిరేహిల్ రైల్వే స్టేషన్ అయితే వస్తుందండి. అది దాటి కొంచెం ముందుకు రావాలి ఒక 5 minutes అలాగా. దాని తర్వాత అక్కడ నుంచి మెయిన్ హైవే దగ్గర నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి 2 kilometers అయితే డ్రైవ్ చేయాలి. 10 minutes వరకు రోడ్డు కొంచెం ఈ విధంగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో స్మూత్ గానే ఉంటుంది డ్రైవింగ్ కూడా, ఇబ్బంది లేదు. నాకు అనిపించింది ఏంటంటే దీనికి బెస్ట్ టైమింగ్స్ వచ్చి అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ మధ్యలోనే వెళ్ళాలి. తర్వాత మళ్ళీ ఎండలు ఎక్కువ ఉంటే కష్టం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళైతే మనకి 10 rupees ఛార్జ్ చేస్తారు. సో మనం టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. మనమైతే లోపలికి వచ్చేసాము. సో దీనికి 10 rupees పే చేసి టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు అక్కడ దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా, అదే మందారగిరి హిల్ అనమాట. సో చూసారు కదా, పైన మీకు ఒక చెట్టు లాగా కనిపిస్తుంది అండ్ హిల్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది నాకైతే. దీనికి ఒక మంచి హిస్టరీ ఉంది అండ్ చాలా బాగుందండి. సో కంపల్సరీ ఇది వెళ్ళవలసిన ప్లేస్ అండ్ ఫ్యామిలీస్తో. సో మీరు ఎవరైనా ఒకవేళ ఎప్పుడు విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మెట్లు చూసారా, ఇది నడిచి వెళ్ళాలనుకుంటే ఈ విధంగా నడిచి వెళ్ళచ్చు. టోటల్ 450+ మెట్లు అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా స్ట్రైట్ నడిచి వెళ్ళిపోవచ్చు. అండ్ లేదు అనుకుంటే మనం 4-wheelerలో కానీ, మనం ఒకవేళ హిల్ పైకి వెళ్ళాలి అనుకున్నా కూడా రోడ్ అయితే ఉంది చక్కగా. హ్యాపీగా మనం ఈ విధంగా అయితే వెహికల్ తీసుకొని పైన దాకా వెళ్ళొచ్చు అనమాట, టెంపుల్ దాకా. సో మంచిగా పార్కింగ్ అదంతా ఉంది. మనకి ఒక బ్యూటిఫుల్ గా ఒక లేక్ అయితే కనిపిస్తుంది కదా, దాని నేమ్ వచ్చేసి మైదాలకెరే లేక్ అని మాత్రం అంటారు. ఈ మందారగిరి హిల్ కి ఒక గొప్ప రిచ్ హిస్టరీ అయితే ఉందన్నమాట. సో ఇది 12th centuryలో నిర్మించబడి ఉన్నది అనమాట. యూజువల్ గా వచ్చేసి బెంగళూరు నుంచి మందారగిరి హిల్ కి అయితే టోటల్ 60 to 70 kilometers అయితే ఉంది. అండ్ డిపెండ్స్ అన్నమాట, మీరు ఏ లొకేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది.
సో ఇక్కడ అదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా పార్కింగ్. అండ్ మనకి ఫుడ్ అయితే మాత్రం కోకోనట్స్ కానీ చిప్స్ కానీ ఇంకా అన్ని దొరుకుతున్నాయి, కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి చిన్న చిన్న స్నాక్స్ లాంటివి దొరుకుతున్నాయి. కానీ రెస్టారెంట్స్ మాత్రం అవైలబుల్ అస్సలు లేవు. కోకోనట్ మాత్రం ఫుల్ గా దొరుకుతున్నాయి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం రండి. సో మనకు అక్కడ కనిపించేది గుడి అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఒక బెస్ట్ జైన్ టెంపుల్ అని మాత్రం చెప్పుకోవచ్చు అండి. అండ్ దీనికి ఒక రిచ్ హిస్టరీ కూడా ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. టెంపుల్ అయితే మాత్రం డిఫరెంట్ తీర్థంకరాస్ కి డెడికేట్ చేయబడిన టెంపుల్ అన్నమాట. ఈ మందారగిరి హిల్ అనేది సౌత్ బెంగళూరులో ఉండే జైన్ వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ ఇది మాత్రం. ఈ టెంపుల్ అయితే టోటల్ గా ద్రవిడియన్ స్టైల్లో అయితే నిర్మించబడ్డారు. సో లోపల కట్టడాలు మాత్రం చాలా చాలా బాగున్నాయండి చూడడానికి. అండ్ హిల్ టాప్ లో వచ్చేసి టోటల్ గా మనకి లోపల 4 టెంపుల్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక స్తూప కూడా బిల్డ్ చేసి ఉంటారు. అది 12th సెంచరీలో నిర్మించబడ్డాయంట అండి. చాలా గొప్పగా ఉంది కదా వినడానికి. అది కాక ఈ ఆలయ ప్రాంగణంలో 11వ శతాబ్దపు శాసనం ఒకటి లభించబడిందంట అండి. దానిలో జైన బసది మరియు పద్మావతి కెరె అనే సరస్సు నిర్మాణం గురించి ప్రస్తావించింది. లోపల ఆలయంలోకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలౌ లేదండి. సో అందుకనే లోపలికి వెళ్ళి దర్శించుకునేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ టోటల్ అయితే 4 టెంపుల్స్ అని చెప్పాను కదా. అలాగే ఇక్కడ 3 టెంపుల్స్ వచ్చేసి తీర్థంకరాస్ కోసం అన్నమాట. 3 తీర్థంకరుల పేర్లు పార్శ్వనాథ, సుపార్శ్వనాథ అండ్ చంద్రనాథ అన్నమాట. వాళ్ళ పేర్లు అన్నమాట. మనకి ఎదురుగా కనిపిస్తున్నది ఇంకొక టెంపుల్ అన్నమాట. రండి అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుందాం. సో అక్కడ నుంచి ఇంకొంచెం ఒక 3 స్టెప్స్ లోపలికి వేస్తే ఇంకొక టెంపుల్ ఉంటుంది. సేమ్ నేను చెప్పాను కదా తీర్థంకరాలు. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా మనమైతే ఇంకొంచెం ముందుకెళ్తే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఎంత బాగుందంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంది. సో లోపల అయితే ఒక చెట్టు లాగా అయితే మీకు కనిపిస్తుంది కదా, నిజంగా అది చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. సో అది మీకు చెట్టు లాగా కనిపిస్తుంది, అది చెట్టు కాదండి. అలా డిజైన్ చేశారనమాట. అది మొత్తం వచ్చేసి ఐరన్ తో డిజైన్ చేశారు. ఎంత అద్భుతంగా ఉందంటే నాకు మాటలు కూడా రావట్లేదు, అంత మంచిగా అనిపించింది. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనేలా ఉందన్నమాట. ఇక్కడ చూసారా లోపల మనుషులు కూర్చున్నట్టు. నేనైతే స్టార్టింగ్ లో నిజంగానే మనుషులు కూర్చున్నారేమో అనిపించింది అనమాట. కానీ అవన్నీ స్కల్ప్చర్స్ అలా నిర్మించబడ్డారనమాట. సో చూసారు కదా, అంటే అందరూ ఒకటే అని అర్థం వచ్చేలా అన్నమాట. ఎవరు వేరు వేరు కాదు, ప్రతి ఒక్కరూ సమానమే అనేలాగా దాన్ని మీనింగ్. నాకైతే అదే అనిపించింది. జంతువులు, మనుషులు, పక్షులు, ఇంకా మనుషుల్లోనే ప్రతి ఒక్కరు అన్నమాట అందరూ ఒకే అనే దానికి నిదర్శనము దాని గురించి. సో నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూసారా 4 తీర్థంకరాల కోసం అని ఈ విధంగా నిర్మించబడ్డారనమాట. సో ఇది కూడా చాలా చక్కగా ఉంది కదా. సో అక్కడ కాసేపు అయితే ఉన్నాము. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, అందుకనేసి కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. సో నాకైతే ప్రతి మూమెంట్ చాలా చాలా స్పెషల్ గా అనిపించింది. సో మీరు కూడా వెళ్ళకపోతే కంపల్సరీ ఇక్కడికైతే ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. సో చూస్తున్నారు కదా మొత్తం టాప్ హిల్. సో చుట్టూరా కొండలు కనిపిస్తున్నాయి దూరంగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా బుద్ధుడు లాగా చుట్టూరా 4 అయితే వాళ్ళు నిర్మించబడి ఉన్నది. సో ఇక్కడ చూస్తున్నా కానీ మనకి బుద్ధుడే కనిపిస్తున్నాడు. చాలా చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత. చాలా బాగుంది. కొంచెం సేపు ఇక్కడ కాసేపు కూర్చొని అలాగే ఇంకా ఫొటోస్ కొన్ని తీసుకొనేసేసి ఇంకా ఆ లొకేషన్స్ కానీ ఆ వ్యూస్ కానీ కాసేపు మంచిగా ఆస్వాదించాము. చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ చూసారా స్తూపానికి జిరాఫీస్ అనేసి, నెమళ్ళు అనేసి ఇట్లా మంచిగా డిజైన్ చేస్తున్నారు కదా స్తూపానికి అయితే. మన సౌత్ ఇండియాలో జైన మత వ్యాప్తిలో ఈ ప్రాంతం యొక్క చారిత్రకత ఇంకా ప్రాముఖ్యత మరియు పాత్రకు ఈ ఆలయాలు నిదర్శనంగా చెప్పబడుతున్నాయి.
ఇంకా ఈ మందిరం లోపల శాంతి మరియు అహింసను ప్రోత్సహించి జైన్ మతానికి చెందిన అనేక కథలు ఇంకా చిత్రాలు అయితే ఉన్నాయన్నమాట. లోపల చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు నాకు అవన్నీ చూడంగా నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, మన మనసు ఆలోచనలు మంచిగా ఉంటే ఏదైనా సరే మనకి అంతా మంచిగానే కనిపిస్తుంది, మంచిగానే ఆలోచిస్తాము. సో డిపెండ్స్ ఆన్ అన్నమాట, మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా చూస్తున్నాము అనే దాన్ని బట్టే ఉంటుంది. సో అది ఏదైనా కూడా. సో నాకైతే అదే అనిపించింది అనమాట. అది మనం లోపలికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ అదే చెప్పబడుతుంది అనమాట. సో మంచిగా చూడు, మంచిగా మాట్లాడు, మంచిగా ఆలోచించు అనేలా చెప్తుంది. సో చాలా బాగుంది కదా. ఇక కాసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నామండి. ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాము. ఎండ కూడా చాలా చాలా ఎక్కువ ఉంది అసలుకి. సో ఇంకా ఫుడ్ కూడా మాతోనే తీసుకెళ్ళాం కాబట్టి ఇబ్బంది కూడా లేదు. ఇంకా మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. అది కాక ఇక్కడ పాదాల్లోగా కూడా ఉన్నాయన్నమాట. సో అవి చూసుకునేసి ఇంకా చూసారు కదా వ్యూ ఎంత చాలా బాగుంది కదా, ప్రశాంతంగా అసలుకి నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా చుట్టూరా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో పర్వాలేదండి, మరీ చాలా దూరం కాదు, అంటే మరీ దగ్గర కాదనమాట. డే అవుటింగ్ కి ప్లాన్ చేయొచ్చు. సో చాలా బాగుంది. సో ఇక్కడ కనిపిస్తున్న లేక్ అయితే కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇంకా అక్కడ అయితే ఈవినింగ్ కొంచెం మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. ఒక 2కి వెళ్ళాం అనమాట. 2:30కి అలా వెళ్ళాము. ఇంకా మేము 3:30, 4 దాకా అక్కడే ఉన్నాం అనమాట. సో పిక్నిక్ లాగా, మినీ పిక్నిక్ లాగా ప్లాన్ చేసాం అనమాట. ఇంకా అక్కడ మనకి ఫుడ్ కూడా దొరకదు కదా. ఫుడ్ అంటే ఈ విధంగా అండి, రైస్ కానీ చపాతీ ఇలాంటివి రెస్టారెంట్స్ ఏం ఉండవు అక్కడ. సో అందుకని నేను ఇంటి దగ్గర నుంచే 3 టైప్స్ ఆఫ్ రైసెస్ ప్రిపేర్ చేసుకునేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో నేనైతే బెండి ఫ్రైడ్ రైస్, అలాగే జంతికలు ఇంట్లోనే ఉన్నాయి చేశాను, అలాగే టమాటా రైస్ ఇంకా పులిహోర చేశాను అనమాట. సో ఇంకా వాటర్ బాటిల్స్ ఎలాగో క్యారీ చేయాలి. సో చక్కగా అయితే అక్కడ కొంచెం మంచిగా అయితే టైం స్పెండ్ చేసాము. నేను పవన్ అయితే ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాడు. నేను కూడా ఏంటంటే వీడియోస్ అవన్నీ కొంచెం షూట్ చేసుకున్నాను, ఫొటోస్ అలా తీసుకున్నాము. ఇంకా ఏంటంటే నేను కూడా కాసేపు ఒక 20 మినిట్స్ అలాగ రెస్ట్ తీసుకున్నాను. సో లేక్ అయితే చాలా బాగుందండి. సో అంటే దిగే అంత లేదు, దిగితే మళ్ళీ ఏంటంటే అక్కడ కొంచెము పాచిలాగా ఉందన్నమాట. సో కాళ్ళు అవి జారుతాయి. సో కానీ దిగే వాళ్ళు, కొంచెం స్విమ్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారనమాట. సో మేము జస్ట్ అలా చూసుకునేసేసి బయలుదేరేసాము. నాకు బాగా నచ్చింది. లేక్ కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో డే అవుటింగ్ అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా చిన్ని చిన్ని అలలు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారా, అంటే కాళ్ళు జారుతాయండి గబక్కన గానీ దిగితే. అక్కడ ఆల్రెడీ చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారంట ఈ ప్లేస్ ని. మీరు ఒకవేళ ఫ్యామిలీతో ఎక్కడికైనా డే అవుటింగ్ పిక్నిక్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చండి. చాలా ప్రశాంతంగా ఉంది అండ్ చాలా చాలా బాగుంది అనమాట. సో చక్కగా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయొచ్చు. చాలా చాలా మంచి ప్లేస్. నేనైతే ఇది బెస్ట్ అవుట్డోర్ డే అవుట్ ట్రిప్ గా అయితే నేను చెప్తాను. సో చక్కగా మీరు ఒకవేళ ప్లాన్ చేయకపోతే తప్పకుండా ప్లాన్ చేయండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే పీకాక్ మందిరంకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈ మెట్లు ఎక్కొచ్చు కానీ 450 పైన ఉన్నాయి, అందుకనేసి ఎక్కలేంలే అనిపించేసి మేమిద్దరం అయితే బండిలోనే వెళ్ళిపోయామన్నమాట పైన కొండ మీదకి. సో ఇదైతే ఇక్కడ శ్రీ చంద్రనాథాయ నమః అని ఉంది కదా, భలే ఉంది కదా. సో ఇంకా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఏంటంటే కొబ్బరి బొండాలు అలా ఉంటున్నాయి, చిప్స్ అలాంటివి ఉంటున్నాయి అనమాట. సో మేమైతే ఇంకా పీకాక్ మందిర్కి అయితే వచ్చేసాము. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి దూరంగా వ్యూ చూసారు కదా, హిల్ అయితే. ఇక్కడైతే మనం పీకాక్ మందిర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ అండి, పర్ హెడ్ అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో చక్కగా ఇంకా అక్కడ నుంచి లోపలికి వచ్చేసాము. ఇక్కడ మీకు పులి ఇంకా ఆవు కనిపిస్తుంది కదా, వాటి పిల్లలు. వీటిని చూస్తే మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇక్కడ ఒక తీర్థంకరాన్ని అయితే ఈ విధంగా నిర్మించున్నారనమాట. సో ఇది కూడా చూసేసుకొని మనకు దూరంగా పీకాక్ మందిర్ కూడా కనిపిస్తుంది కదా. సో అది ఇంకా డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్లో అయితే నిర్మించబడింది. ఇట్ హోల్డ్స్ ఏ యూనిక్ వరల్డ్ రికార్డ్ అండి ఫర్ బీయింగ్ ద మోస్ట్ యూనిక్ జైన్ స్ట్రక్చర్. అది డిఫరెంట్ గా నెమలి యొక్క వింజాముల లాగా కట్టబడి ఉందన్నమాట. ఎంత యూనిక్ గా ఉంటుందో చూడ్డానికి, చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక మెడిటేషన్ సెంటర్ అండి, చాలా బాగుంటుంది.
గురు మందిర్లోకి ఫొటోస్ అయితే నాట్ అలౌడ్ అనమాట, ఫొటోస్ అండ్ వీడియోస్. అందుకనేసేసి ఇంకా లోపలికి వెళ్ళి చూసుకొని ఇంకా వచ్చేసాము. సో ఈ టెంపుల్ అయితే మాత్రం ఆచార్య శ్రీ శాంతి సాగర్ జీ మహారాజ్కి మాత్రం డెడికేట్ చేయబడిన మందిరం అనమాట ఈ పీకాక్ మందిర్ అనేది. సో చూస్తున్నారు కదా ఎంత యూనిక్ స్టైల్ అయితే నిర్మించబడ్డారో, చాలా చాలా బాగుంది. సో ఇది బయట నుంచి అయితే పవన్ ని తీయమని చెప్పాను. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. చక్కగా అసలుకి చాలా బాగా అనిపించింది, చాలా చాలా యూనిక్ గా ఉన్నది. సో ఇంకా అక్కడ కూడా కాసేపు ఒక 10 minutes వరకు టైం స్పెండ్ చేసి ఇక స్టార్ట్ అయ్యి. సో చూస్తున్నారు కదా గ్రీనరీ ఎంత బాగుందో. సో ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇంకా మీరు కొంచెం నవంబర్ ఆ టైంలో వెళ్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది గ్రీనరీ మాత్రం. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నానండి. సో మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.